హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ మంత్ లో మొత్తం 15 ఫోన్స్ లాంచ్ అయినాయి. ఈ 15 లో 8 ఫోన్లు ఫ్లాప్, 6 ఫోన్లు మాత్రమే మనం హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఆ 6 దాదాపు మనం ఒక 4 ఫోన్స్ దాకా రివ్యూస్ చేసాం మన ఛానల్లో. ఒకసారి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. నేను thumbnail కూడా ఇక్కడ వేస్తాను. ఏది కొనాలి ఏది కొనొద్దు అనేది వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది. స్పెక్స్ అన్ని చెప్పి మీకు వీడియో బోర్ కొట్టను. మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఒక 4-5 పిల్లర్స్ ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి హిట్ లిస్ట్ లో పెడుతున్నామా ఫ్లాప్ లిస్ట్ లో పెడుతున్నామా అని చెప్పని తేల్చేస్తాం. ప్రతి నెల చివరిలో మనం ఈ వీడియో చేసుకుంటూ ఉంటాం. అండ్ రేపు సెప్టెంబర్ మంత్ లో రాబోతున్న మొబైల్స్ గురించి వీడియో చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నెలలో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇన్ఫినిక్స్ GT30 Plus 5G. ఈ ఫోన్ 19,500 రూపాయలకి లాంచ్ చేశారు. 8GB 128GB వేరియంట్. LED లైటింగ్ ఉంది బ్యాక్ సైడ్ లో. ఇది Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. గేమింగ్ ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి. గేమింగ్ సెంట్రిక్ అని తీసుకొచ్చారు. డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 140 Hz రిఫ్రెష్ రేట్ అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కెమెరా 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది గేమ్స్ ఆడుకుంటాం కాబట్టి. అప్డేట్ పాలసీ 2+3 years తీసుకుని వచ్చారు. ఈ ఫోన్ గేమర్స్ ఒకవేళ బడ్జెట్ లో అండర్ 20,000 లో మీరు మంచి గేమింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. మంచి ఫోనే, మనం దీన్ని హిట్ లిస్ట్ లోనే పెట్టుకోవచ్చు. ఇంకా సెకండ్ ఫోన్ ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో సిరీస్, ఒప్పో K13 టర్బో ప్రో. ఈ ఫోన్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు లాంచ్ అయింది. వివో V60 లాంచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నేను ఒపీనియన్ వీడియో పోస్ట్ చేసా. అండ్ నేను అనుకున్నట్టే K13 టర్బో సమ్వాట్ వాల్యూ, బట్ K13 టర్బో ప్రో మాత్రం ఓవర్ ప్రైస్ అయిపోయింది. అండ్ ఫ్లాప్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. స్పెక్స్ చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. రెండు ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉండే, రెండు డిఫరెన్స్ ఉంటాయి. ప్రైస్ అయితే K13 టర్బో 28,000 రూపాయలు పెట్టారు, టర్బో ప్రో 38,000 రూపాయలు పెట్టారు. 10,000 రూపాయలు తేడా. రెండు ఫోన్స్ లో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, డస్ట్ రెసిస్టెన్స్ ఉండదు. IPX8 అండ్ IPX9. ప్రాసెసర్ K13 టర్బో లో Dimensity 8450, టర్బో ప్రో లో Snapdragon 8S Gen 4. సో ఇదే మెయిన్ డిఫరెన్స్. అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ కూడా రెండింటిలో LPDDR5X ర్యామ్ తో వస్తుంది. బట్ K13 టర్బో లో UFS 3.1, K13 టర్బో ప్రో లో UFS 4.0. అండ్ రెండింటిలో ఫిజికల్ ఫ్యాన్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, అదే వీటి మెయిన్ USB. డిస్ప్లే రెండింటిలో సేమ్ 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే. NFC ఉండదు, IR ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. కెమెరాస్ రెండింటిలో సేమ్ 50+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్. టర్బోలో OIS ఉండదు, టర్బో ప్రోలో OIS ఉంటుంది. బ్యాటరీ రెండింటిలో సేమ్ 7000 mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్డేట్ పాలసీ అగైన్ 2+3 years అప్డేట్ పాలసీతోనే వస్తున్నాయి ఫోన్స్. ఇక్కడ మనం టర్బో మోడల్ అయితే హిట్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. కార్డ్ ఆఫర్ తీసేగా 25 వస్తుంది. టర్బో ప్రో అయితే ఎక్కువ అయిపోయింది, 38,000కి మంచి ఫోన్లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 8S Gen 4 మీకు 30,000 రూపాయలు వచ్చేస్తున్నాయి. సో టర్బో ప్రో ఆబ్వియస్ గా ఫ్లాప్ లిస్ట్ లోనే పెడతాం. నెక్స్ట్ ఫోన్ ఇది జాతిరత్నాలు అని చెప్పొచ్చు. ఒకటి వివో V60, రెండోది వివో T4 Pro. రెండు సేమ్ ఫోన్స్. జైస్ పార్ట్నర్షిప్ V60 లో ఉంటుంది, జైస్ పార్ట్నర్షిప్ T4 Pro లో ఉండదు. ఇంకొక రెండు మినిమల్ చేంజెస్ తప్ప డిఫరెన్స్ పెద్దగా రెగ్యులర్ యూజర్ కి ఏం అనిపించవు. బట్ రెండు ఫోన్స్ కూడా ప్రైస్ చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది 37,000 రూపాయలకి పెట్టారు V60, ఇది 28,000 రూపాయలకి పెట్టారు T4 Pro. ఫస్ట్ మనం V60 లాంచ్ అయింది కాబట్టి V60 చూద్దాం. ఇందులో IP68 ప్లస్ IP69 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వచ్చింది. RAM and ROM LPDDR4X, UFS 2.2 which is very bad. అండ్ NFC IR బ్లాస్టర్ రెండు ఈ ఫోన్ లో ఉన్నాయి. 6.77 ఇంచ్ Full HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ ఉండదు. కెమెరాస్ జైస్ పార్ట్నర్షిప్ తో వస్తాయి. ఇదే దీని మెయిన్ USP. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా Sony IMX766, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ Sony IMX882, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. 4K 30 FPS లో మాక్సిమం మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ 6500 mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. బట్ అప్డేట్ పాలసీ 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో దీని అయితే నేను ఫ్లాప్ లిస్ట్ లో పెడతాను. నెక్స్ట్ దీని తమ్ముడు వివో T4 Pro. ఈ ఫోన్ 28,000 రూపాయలు పెట్టారు. దీని సార్ Snapdragon 7 Gen 4 అండ్ RAM and ROM LPDDR4X తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. ఇందులో అయితే NFC కూడా ఉండదు, కేవలం IR బ్లాస్టర్ మాత్రమే ఉంటుంది. సేమ్ డిస్ప్లే ఉంటుంది V60 లో లానే. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు, జస్ట్ డెప్త్ సెన్సార్ మాత్రమే. ఫ్రంట్ 50 కాదు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఎంటైర్ ఈ ఫోన్ లో జైస్ పార్ట్నర్షిప్ లేనే లేదు. అండ్ వీడియో రికార్డింగ్ అయితే 4K 13. బోకే వీడియోలు ఎట్లాంటివి కూడా ఏముండవు. బ్యాటరీ అగైన్ సేమ్ బ్యాటరీ ఉంటుంది, 6500 mAh బ్యాటరీ అండ్ 90W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. అప్డేట్ పాలసీ కూడా సేమ్ 4+6 years అప్డేట్ పాలసీ ఉంటుంది. ఈ ఫోన్ 28,000 రూపాయలకి అయితే ఫ్లాప్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. బట్ కార్డ్ ఆఫర్ తో వీళ్ళు 25,000 రూపాయలకి తెస్తున్నారు, అక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ 25,000 రూపాయల్లో మనకి టెలిఫోటో లెన్స్ దొరకట్లేదు. టెలిఫోటో లెన్స్ కోసమైనా కానీ మనం ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. సో హిట్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాం, ఒకవేళ 25,000లో మీరు పిక్ చేసుకుంటాను అనుకుంటే. నెక్స్ట్ ఫోన్ మనకి ఇండియన్ బ్రాండ్ లావా నుంచి లావా బ్లేజ్ AMOLED 2. ఇది 13,500 రూపాయల ప్రైస్ పాయింట్ లో డైరెక్ట్ ప్రైస్ పెట్టారు, ఎటువంటి కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండా. అండ్ కూపన్ ఉంది, కూపన్ మీరు 1000 రూపాయల దాకా వచ్చింది. మీరు కావాలంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇదైతే డెఫినెట్ గా నేను హిట్ లిస్ట్ లో పెడుతున్నా, ఎందుకంటే చైనీస్ బ్రాండ్స్ ఇప్పుడు ఏవైతే మనం వివో, ఒప్పో, ఐక్యూ ఇవేం చూస్తున్నామో ఇవి ఏవి కూడా మనకి AMOLED డిస్ప్లే ఇవ్వ ఈ ప్రైస్ లో. రెండు బ్రాండ్స్, ఒకటి సామ్సంగ్, ఇంకొకటి లావా. ప్రాసెసర్ Dimensity 7060 ప్రాసెసర్ తో వస్తుంది. స్టోరేజ్ టైప్స్ LPDDR5 RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది ఈ బడ్జెట్ లో. వెరీ గుడ్ థింగ్. అండ్ 6.67 ఇంచ్ Full HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉండదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 33W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ అప్డేట్ పాలసీ సింగిల్ ఇయర్
1+2 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ లో అయితే నేను దీన్ని హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ 7th ఫోన్ ఇన్ఫినిక్స్ నుంచి అగైన్ ఇన్ఫినిక్స్ హాట్ 60i. ఈ ఫోన్ 4GB 128GB తో 9300 లాంచ్ చేశారు. అక్కడ ఇంకా బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి బెటర్ ర్యామ్ తో. ప్రాసెసర్ ఇందులో Dimensity 6400, డిస్ప్లే 6.75 ఇంచ్ HD+ డిస్ప్లే, ఫుల్ HD+ కూడా కాదు, LCD ప్యానల్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా రేర్ సైడ్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 18W ఛార్జర్. 7-8000 లో అయితే కరెక్ట్ ఉండేదేమో, 9300 అయితే ఎక్కువే. సో దీన్ని మనం ఫ్లాప్ లిస్ట్ లో పెడతాం. నెక్స్ట్ ఫోన్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, 2 lakhs రేపో మాపో అయిపోయేలా ఉన్నాయి. మీరు ఒకవేళ మన ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ చూసినట్లయితే వర్త్ ఉంది అని మీరు ఫీల్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మేము తీసుకొస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఇంకా 8వ ఫోన్ పోకో నుంచి పోకో M7 Plus. ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే సేమ్ V60 T4 Pro ఎలానో సేమ్ అలానే పోకో నుంచి M7 Plus అని చెప్పి తీసుకొచ్చారు. రెడ్మీ నుంచి రెడ్మీ 15 అని పెట్టారు. స్పెక్స్ లో ఏం తేడా ఉండదు, ఫోన్లు కానివ్వండి స్పెక్స్ కానివ్వండి అన్ని సేమ్. కాకపోతే కొంచెం రీడిజైన్ చేసేసి ప్రైజులు 2000 రూపాయలు పెంచి పెట్టేశారు. రెండు కూడా ఫ్లాప్లే. దేన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ గురించి చెప్తే రెండు ఫోన్ల గురించి చెప్పినట్లే. పోకో M7 Plus 13,500 రూపాయలు పెట్టారు, 6,128. రెడ్మీ 15 15,000 రూపాయలు పెట్టారు, సేమ్ 6,128. రెండింట్లో సేమ్ ప్రాసెసర్ 6S Gen 3, రెండింట్లో సేమ్ డిస్ప్లే 6.9 ఇంచ్ ఫుల్ HD+ LCD ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్, రెండింట్లో IR ఉంటుంది, రెండింట్లో రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండింట్లో ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా, సేమ్ 7000 mAh బ్యాటరీ, 33W ఛార్జర్ ఇస్తున్నారు, 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి రెండు ఫోన్స్ కూడా. ఈవెన్ అప్డేట్ పాలసీ కూడా సేమ్ 2+3 years అప్డేట్ పాలసీతో వస్తాయి. సో రెండు ఫోన్స్ కూడా ఫ్లాప్ లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 10వ ఫోన్ లావా నుంచి అగైన్ లావా ప్లే అల్ట్రా. ఈ ఫోన్ కొంచెం ప్రైస్ ఎక్కువైంది బట్ స్టిల్ కన్సిడర్ చేయొచ్చు. 15,000 రూపాయలు పెట్టారు, 6GB 128GB వేరియంట్ కి. ప్రాసెసర్ అయితే వర్త్ ప్రాసెసరే, Dimensity 7300, UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది, డిస్ప్లే 6.67 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, కెమెరా 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సర్ తో వస్తుంది, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, OIS ఉండదు, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ అప్డేట్ పాలసీ 2+3 years అప్డేట్ పాలసీతో వస్తుంది. అండర్ 15,000 మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే లావా ప్లే అల్ట్రా మనం కన్సిడర్ చేయొచ్చు. సో హిట్ లిస్ట్ లోనే పెడుతున్నాం. నెక్స్ట్ ఇంకా 11వ ఫోన్ మంచి ఫోన్ రియల్మీ నుంచి రియల్మీ P4. మనం రియల్మీ P4 Pro ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసాం బట్ P4 కూడా మంచి ఫోనే, హిట్ లిస్ట్ లోనే పెడుతున్నాం. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 6,128 18,500 రూపీస్ కి వస్తుంది. మీకు కార్డ్ ఆఫర్ అవి తీసేగా 17,000 రూపాయలు దొరికేసింది. Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ప్లస్ హైపర్ విజన్ చిప్ తో వస్తుంది ఈ ఫోన్. అండ్ స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వచ్చింది. డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ రేర్ అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 80W ఛార్జర్ తో వస్తుంది. అండ్ బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. అప్డేట్ పాలసీ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అండర్ 20,000 లో. సో ఖచ్చితంగా ఈ ఫోన్ హిట్ లిస్ట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ రియల్మీ నుంచి రియల్మీ P4 Pro. ఈ ఫోన్ రివ్యూ ఉంది, మీకు కావాలంటే చూడొచ్చు. 25,000 రూపాయలు లాంచ్ చేశారు, కార్డ్ ఆఫర్ తీసేగా 22,000 రూపాయలకు వస్తుంది. అక్కడ ఖచ్చితంగా మనం పిక్ చేసుకోవచ్చు ఈ ఫోన్ ని. ఫస్ట్ థింగ్ వాటర్ రెసిస్టెన్స్ ఉండదు ఈ ఫోన్ లో. ప్రాసెసర్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, ప్లస్ హైపర్ విజన్ చిప్ కూడా ఉంటుంది. స్టోరేజ్ సేమ్ UFS 3.1 స్టోరేజ్, IR బ్లాస్టర్ ఉంటుంది, NFC ఉండదు. డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony IMX896 సెన్సర్ తో వస్తుంది, మంచి సెన్సర్, కెమెరాస్ కూడా బాగున్నాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, ఈవెన్ HDR వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు 4K 30 లో. అలానే బొకే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. అండ్ అప్డేట్ పాలసీ సేమ్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఈ ఫోన్ కూడా మనం హిట్ లిస్ట్ లోనే కన్సిడర్ చేస్తాం. ఇక్కడికి యాక్చువల్లీ మనం కన్సిడర్ చేయాల్సిన హిట్ ఫోన్స్, ఫ్లాప్ ఫోన్స్, అసలు మనం మాట్లాడుకోదగిన ఫోన్స్ అన్ని అయిపోయినాయి. అసలు మాటలే లేవు అనే 3 ఫ్లాప్ ఫోన్స్ ఉన్నాయి. ఇవి జనరల్ గా ఓన్లీ గూగుల్ బ్రాండ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుతాయి. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఐఫోన్ కి బాగా కాంపిటీషన్ ఇచ్చేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నారు ఫీచర్స్ విషయంలో. ఈ జెమినై AI ఫీచర్స్ ఉంటాయి కానీ రిమైనింగ్ ఏదైతే పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్ లో మనం చూస్తే కనీసం దగ్గర కూడా రాలేవు. నేను గూగుల్ Pixel 10 సిరీస్ గురించి మాట్లాడుతున్నా. ఇవి అండర్ ₹1,00,000 వస్తే మాత్రం మనం కన్సిడర్ చేయొచ్చు, కానీ అన్ని ₹1,00,000 పైన పెట్టేస్తున్నారు. ఒకటి Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL. Pixel 10 చూసుకుంటే 80,000 రూపాయలు పెట్టారు, 12GB 256GB. నెక్స్ట్ Pixel 10 Pro, ఇది 1,10,000 రూపాయలకు లాంచ్ చేశారు, 16GB 256GB వేరియంట్ ని. అండ్ ఫైనల్ ఫోన్ Pixel 10 Pro XL. US లో మాత్రం వర్కౌట్ అవుతుంది, అదర్ కంట్రీస్ లో పెద్దగా అవ్వట్లా. చూద్దాం. ప్రస్తుతానికి అయితే నేను గూగుల్ Pixel 10 ని, 10 Pro XL ని, 10 Pro ని మూడింటిని ఫ్లాప్ లిస్ట్ లోనే కన్సిడర్ చేస్తాను. నాకు అంత వాల్యూ ఫర్ మనీ అన్నట్లు అనిపించు. కేవలం కెమెరాస్ కోసం కొనుక్కునే వాళ్ళు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. దట్టు న్యాచురల్ గా మాత్రమే వస్తాయి, అంత ఎఫెక్టివ్ గా ఇంప్రెస్ చేసేలా కూడా ఉండవు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నాకైతే ఇవి ఫ్లాప్ లిస్ట్ లోనే ఉంటాయి. సో ఇవి ఓవరాల్ గా హిట్ లిస్ట్ ఏంటి, ఫ్లాప్ లిస్ట్ ఏంటి అని చెప్పనేవి. వీటిని బట్టి మీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. రేపు అప్కమింగ్ మొబైల్స్ ఏంటి అనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటే ఈజీ అవుతారు. సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.